ఇక్కడ ఈ వీడియోలో మనం రైల్వే నుంచి రాబోతున్న అప్కమింగ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి అప్లికేషన్ డేట్ అయితే జూన్ 28న స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే జూలై 28 వరకు, అంటే 1 మంత్ పాటు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. రిలీజ్ చేస్తున్న టైప్స్ ఆఫ్ జాబ్స్ ఏమున్నాయి రిలీజ్ చేస్తున్న టెక్నీషియన్లో అంటే గ్రేడ్ 1లో అలాగే గ్రేడ్ 3లో వేకెన్సీస్ని రిలీజ్ చేయబోతున్నారు. గ్రేడ్ 1 కింద మనకు 180 వేకెన్సీలని రిలీజ్ చేయబోతున్నారు. అలాగే గ్రేడ్ 3లో అయితే మనకు 6000 వేకెన్సీస్‌ని రిలీజ్ చేయబోతున్నారు. ఏజ్ లిమిట్స్ పరంగా మనం చూసుకున్నామంటే గ్రేడ్ 1కి 18-33, అలాగే గ్రేడ్ 3కి 18-30 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే మనకు 18-36 ఉండేది గ్రేడ్ 1కి. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి చూసుకుంటే 18-33 ఉండేది లాస్ట్ ఇయర్. ప్రీవియస్ ఇయర్‌లో ఎందుకు 3 ఇయర్స్ ఎక్స్‌ట్రా ఉంది అంటే, వన్ టైమ్ ఎగ్జామ్షన్ కింద అప్పర్ ఏజ్ లిమిట్ 3 ఇయర్స్ ఇస్తున్నాము బికాస్ ఆఫ్ కోవిడ్ అని చెప్పి ఆ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా అనౌన్స్ చేయడం జరిగినిందనమాట. మరి ఈ ఇయర్ మళ్ళా ఒరిజినల్ ఏజ్ లిమిట్స్‌లోకి తీసుకొచ్చేసారు నోటిఫికేషన్‌ని. అదొక్కటే డిఫరెన్స్ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్‌కి, ఈ ఇయర్ నోటిఫికేషన్‌కి. రిమైనింగ్ అన్నీ గూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి. మరి లాస్ట్ ఇయర్ అపియరెన్స్ ఇవ్వని స్టూడెంట్ ఫస్ట్ టైమ్ అప్లై చేయాలనుకునే స్టూడెంట్స్‌కి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? దాంతో పాటుగా సబ్జెక్ట్స్ ఏముంటాయి ఎగ్జామ్‌లో? ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. గ్రేడ్ 1 పరంగా మనం చూసామంటే, గ్రేడ్ 1 సిగ్నల్‌కి సంబంధించిన పోస్ట్ గురించి మనం చూసామంటే, ఓవరాల్‌గా 5 సబ్జెక్ట్స్ ఉండడం జరుగుతుంది మనకిక్కడ. 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. మరి ఈ 5 సబ్జెక్ట్స్‌కి సంబంధించిన ఎగ్జామ్ అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గానే ఉంటుంది. మరి ఫస్ట్ సబ్జెక్ట్‌గా మనకక్కడ ఏముంటుంది అంటే, జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్. ఎన్ని క్వెషన్స్ వస్తాయంటే 10 క్వెషన్స్ వస్తాయి 10 మార్క్స్‌కి. సెకండ్ సబ్జెక్ట్ మనకేముంటుందంటే రీజనింగ్ ఉంటది. రీజనింగ్ కూడా మనకు 15 క్వెషన్స్ ఉంటాయి. ఆ 15 క్వెషన్స్ 15 మార్క్స్‌కి. మరి థర్డ్ సబ్జెక్ట్‌గా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటది. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది 20 క్వెషన్స్ 20 మార్క్స్‌కుంటుంది. అలాగే ఫోర్త్ సబ్జెక్ట్‌గా మనకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. అవి 20 క్వెషన్స్ 20 మార్క్స్‌కి. ఇక్కడుండే మ్యాథమెటిక్స్ మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ప్రిపేర్ అయ్యే మ్యాథ్స్‌లో సగం కూడా ఉండదు. అంటే రెగ్యులర్‌గా వచ్చే టాపిక్స్ కాకుండా వెరైటీ ఆఫ్ టాపిక్స్‌ని ఇక్కడ మ్యాథమెటిక్స్‌లో ఉంచడం జరిగిందనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. దీని నుంచి మనకొచ్చే క్వెషన్స్ 35 క్వెషన్స్ వస్తాయి 35 మార్క్స్‌కి. అంటే ఓవరాల్‌గా మనకిక్కడ ఎగ్జామ్ చూసుకుంటే 100 క్వెషన్స్ 100 మార్క్స్. టైమ్ ఎంత ఇస్తారు అంటే 90 మినిట్స్ ఆఫ్ టైమ్ ఇవ్వడం జరుగుతుంది మనకు. మరి ఇక్కడ క్వాలిఫై అవ్వాలి అంటే ఈ ఎగ్జామ్‌లో ఎంత పర్సెంటేజ్ మనం స్కోర్ చేయాల్సుంటుంది అంటే, అన్‌రిజర్వ్ అయితే 40% స్కోర్ చేయాల్సుంటుంది. అలాగే ఓబీసీ అనొచ్చు లేదా బీసీ అనొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఓబీసీ అని చెప్తాం. సో, ఓబీసీ కేటగిరీ అయితే 30% మార్క్స్ స్కోర్ చేయాల్సుంటుంది. ఎస్సీ కేటగిరీ అయితే 30% మార్క్స్ స్కోర్ చేయాల్సుంటుంది. ఎస్టీ కేటగిరీ అయితే 25% మార్క్స్‌ని స్కోర్ చేయాలి. ఈ సీబీటీ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవ్వాలి అంటే. వన్స్ సీబీటీ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిపోయారు అంటే, నెక్స్ట్ స్టేజ్‌లో మీకేముంటుందంటే, డాక్యుమెంట్ వెరిఫికేషను, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషను ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కైనా, మెడికల్ ఎగ్జామినేషన్‌కైనా మనకు 1:1 రేషియోలోనే పికప్ చేసుకుంటారనమాట. 1:1 రేషియోలోనే పిలుస్తారు. మరి దీనికుండే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని మనం ఒకసారి చూసామంటే, గ్రేడ్ 1కుండే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని మనం ఒకసారి చూసామంటే, మీకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ స్ట్రీమ్. సైన్స్ స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. లేదు అనుకుంటే డిప్లొమా, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ గాని, ఎలక్ట్రికల్ ఇంజినీర్ గాని, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్స్, ఇంజినీరింగ్ కేటగరీస్ ఏవైతే ఉంటాయో డిప్లొమాలో అవి చేసుంటే ఓకే. లేదా అది కూడా లేదంటే ఇంజినీరింగ్. ఇంజినీరింగ్‌లో కూడా మనకి సేమ్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఇలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రేడ్ 1కి ఉంది. అలాగే ఎగ్జామ్ ప్రాసెస్ కూడా మనం డిస్కస్ చేసినట్టు. మరి గ్రేడ్ 3 పోస్టులు కూడా ఉన్నాయి మనకిక్కడ. గ్రేడ్ 3 పోస్టులు కూడా ఉన్నాయి. గ్రేడ్ 3లోనే ఎక్కువ పోస్టులున్నాయి. 6000 వరకు ఉన్నాయి అట్ ప్రెజెంట్. అవి పెరుగుతాయి ఇంకా. మరి గ్రేడ్ 3కి ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే
10th క్లాస్‌తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండొచ్చంటే 10th క్లాస్ తర్వాత 10th క్లాస్ తర్వాత వాళ్ళు అప్రెంటిస్‌షిప్ చేసుండొచ్చు. అప్రెంటిస్‌షిప్ చేసుండొచ్చు. ఏ రెస్పెక్టివ్ స్ట్రీమ్‌లో అయితే అంటే మనకు రైల్వేలో డిఫరెంట్ అంటే గ్రేడ్ 3లో మనకు డిఫరెంట్ కేటగరీస్‌కి జాబ్స్ ఏవైతే రిలీజ్ చేస్తున్నారో దాంట్లో 10th క్లాస్ తర్వాత అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే అప్లై చేసుకోవడానికి. ఆ సర్టిఫికేట్ అయితే అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉండాలి. మరి ఇక్కడ సీబీటీ ఎగ్జామ్‌లో ఉండే సిలబస్ ఏముంటుంది అని ఒకసారి మనం చూసామంటే, ఫస్ట్ సబ్జెక్ట్‌గా మ్యాథమెటిక్స్ ఉంటుంది. గ్రేడ్ 1లో ఉండే మ్యాథమెటిక్స్ సిలబస్ వేరు. గ్రేడ్ 3లో ఉండే మ్యాథమెటిక్స్ సిలబస్ వేరు. ఇక్కడ ఉండే మ్యాథమెటిక్స్ సిలబస్ నార్మల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఉండే ఆప్టిట్యూడ్ ఏదైతే ఉంటుందో లాజికల్ క్వెషన్స్ అలా ఉంటుంది. క్వెషన్స్ అయితే 25 క్వెషన్స్ వస్తాయి 25 మార్క్స్‌కి. సెకండ్ సబ్జెక్ట్ రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ కూడా 25 క్వెషన్స్ 25 మార్క్స్‌కి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఇక్కడ ఏంటంటే జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్. ఈ 3 సబ్జెక్ట్స్ కూడా హ్యూజ్ రోల్ ఇక్కడ ప్లే చేయడం జరుగుతుంది. 40 క్వెషన్స్ వస్తాయి 40 మార్క్స్‌కి. అండ్ ఫోర్త్ వన్ వచ్చి మనకు జనరల్ అవేర్‌నెస్. జనరల్ అవేర్‌నెస్ 10 క్వెషన్స్ వస్తాయి 10 మార్క్స్‌కి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిందేంటంటే, ఈ సీబీటీ ఎగ్జామ్‌లో మనకు అడిగే క్వెషన్స్ అనేటివి బైలాంగ్యువల్‌గా ఉంటాయి. బైలాంగ్యువల్‌గా అంటే మనకిక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఒక అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే మనకు క్వెషన్ అడిగేది ఇంగ్లీష్‌లో అడగడం అనేది ఒకటుంటే, దానికి దాంతో పాటుగా మదర్ టంగ్ కూడా అంటే తెలుగు మీడియం కావాలంటే మీరు తెలుగు మీడియం పెట్టుకోవచ్చు. ఉర్దూ కావాలంటే ఉర్దూ పెట్టుకోవచ్చు. తమిళ్ కావాలంటే తమిళ్ పెట్టుకోవచ్చు. అలా మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుందనమాట. రైట్. సో, ఇప్పుడు మనకి ఇందులో ఫర్దర్‌గా మనం చూసుకోవాల్సిందేంటంటే పాజిటివ్ మార్క్స్, నెగెటివ్ మార్క్స్ ఎగ్జామ్‌లో చూసుకోవాలి. పాజిటివ్ మార్క్ అయితే మనకు మీరు ఒక క్వెషన్‌కి కరెక్ట్‌గా ఆన్సర్ చేశారు అంటే, ఒక క్వెషన్‌కి కరెక్ట్‌గా ఆన్సర్ చేశారంటే, ఒక మార్క్ అనేది మీకు రావడం జరుగుతుంది. పాజిటివ్ మార్క్ అయితే. మరి నెగెటివ్ మార్క్స్ చూసారంటే 1/3 అనేది మనకు నెగెటివ్ మార్క్‌గా ఉంటుందన్నమాట. 1/3 అనేది మనకు నెగెటివ్ మార్క్‌గా ఉంటుంది. సో, 1/3 మార్క్ అనేది మనకు నెగెటివ్ మార్క్‌గా ఉంటుంది. నౌ ఇక్కడ మీరు ప్రిపరేషన్ ప్రాసెస్ వైస్ ఒకసారి చూసారంటే, సీబీటీ ఎగ్జామ్‌కి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు గ్రేడ్ 1లో అయితే మీరు బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ మీద బాగా ఫోకస్ చేయాలి. అలాగే ఇక్కడ గ్రేడ్ 3 విషయానికొచ్చేసరికి జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్ మీద 40 మార్క్స్ కాబట్టి బాగా ఫోకస్ చేయాల్సుంటుంది. ఈ 2 సబ్జెక్ట్స్ బాగా చెప్తున్న చోట మనము మూవ్ ఆన్ అయిపోతే ఔట్‌కమ్ అది ఆటోమేటిక్‌గా పాజిటివ్‌గా వస్తుంది. మనకు అప్లికేషన్ టైమే ఇక్కడ 1 మంత్‌కి ఇచ్చారు కాబట్టి ఎగ్జాము అంత ఫాస్ట్‌గా జరగదు. కాబట్టి మీరు ప్రిపరేషన్ ఇప్పుడు మొదలుపెట్టినా కూడా నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10థ్ ప్లస్ ఐటీఐ ఉన్నా, 10థ్ ప్లస్ అప్రెంటిస్‌షిప్ ఉన్నా మీకు గ్రేడ్ 3కి సరిపోతుంది. అలాగే ఇంజినీరింగ్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటే బ్యాచిలర్ డిగ్రీలో సైన్స్ చదివిన వాళ్ళు కానీ, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు గాని గ్రేడ్ 1కి అప్లై చేసుకోవచ్చు. సాలరీస్ కూడా మనకిక్కడ ఇనిషియల్ పే అనేది ఇచ్చారు. 29,200 అనేది గ్రేడ్ 1కి, 19,900 అని చెప్పేది గ్రేడ్ 3కి. ఇంకా అలవెన్స్‌లు మిగిలిన విషయాలన్నీ ఏవైతే రూల్ ప్రకారం రావాల్సుంటాయో అవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇప్పటి నుంచి మీరు స్ట్రిక్ట్‌గా ప్రిపేర్ అయినా గాని ఈ ఎగ్జామ్‌ని క్లియర్ చేసేయొచ్చు. రైట్. సో, మనకి మళ్ళీ అఫీషియల్‌గా కంప్లీట్ నోటిఫికేషన్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో రైల్వే బోర్డ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇన్ డీటెయిల్‌గా మళ్ళీ మనం ఇంకొక వీడియో చేసుకుందాం.